సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। श्री महाकालिकाये नमः। బోనం లైన్ కదలాలా, బోనం లైన్ కదలాలా, దయచేసి బోనం లైన్ ఆపకండి లేడీస్ ది. महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। श्री महाकालिकाये नमः। దయచేసి గుడి ముందుల బోనాలు ఎత్తుకొని చాలా మంది ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళ లైన్ కదలాలండి. లోపల ఉన్న కూడా వాలంటీర్స్ ఉంది, పోలీస్ సిబ్బందితో మనవి. బోనం ఫస్ట్ పంపించారు. బోనం లైన్ కదలాలా. తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి బోనాల జాతర ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రేపు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల జాతరకొచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. श्री महाकालिकाये नमः। ॐ 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 श्री महाकालिकाये नमः। श्री महाकालिकाये
తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. రేపు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఇవాళ మంగళ హారతితో ఈ రోజు మొదలైంది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఫ్యామిలీతో పాటు వచ్చి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రోజు మంగళ హారతితో ఈ రోజు మొదలైంది. పొన్నం హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ
कालिकाये